హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో చికెన్ లేదు కదా! మరి బిర్యానీ చేయాలి. అది దమ్ బిర్యానీ చేయాలి. ఎలా అని ఆలోచించా. సో, రొయ్యలు వేసి దమ్ బిర్యానీ చేసేసానండి. రుచయితే అదిరిపోయింది. దాని గురించి ఇంక చెప్పనవసరం లేదు. తినే కొలది కూడా తినాలనిపించింది వేడి వేడిగా మధ్యాహ్న సమయంలో. చాలా అయితే రుచికొచ్చింది. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. నేను ఇంట్లో చికెన్ లేదు. సో, రొయ్యలైతే తీసుకొనొచ్చాను. దాంతో కమ్మగా దమ్ బిర్యానీ చేస్తే బావుంటుంది కదా! అని చెప్పి నేనైతే ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా ఏం తీసుకున్నానైతే రొయ్యలైతే నేను క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అండ్ కొంచెం పెరుగు వేశాను. కొంచెం కాదు సరిపడినంత. అండ్ నేను కొత్తిమీర అండ్ పుదీనా వేసి కొన్ని పచ్చిమిర్చి కూడా వేశాననమాట. అంటే ఈ స్పైసీ కూడా టచ్ ఇస్తే బావుంటుందని జెప్పి పచ్చిమిర్చి యాడ్ చేశా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ముఖ్యమైనవి కాబట్టి వాటిని కూడా వేసేసాను. ఇప్పుడు మసాలా దగ్గరకొస్తే గనక నేను బిర్యానీ మసాలా చేసి పెట్టానండి. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టాను. షార్ట్ పెట్టా. ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా కూడా వేశాననమాట. అయితే ఇందులో నేనేం ఏంటంటే ఏవైతే స్పైసెస్ ఉన్నాయో అంటే లవంగం, యాలకులు అటువంటివి నేను ఇందులో యాడ్ చేయట్లేదు. ఓన్లీ రైస్ అండ్ మసాలా మాత్రమే రుచిగా టేస్ట్ వస్తే బావుంటుంది అని జెప్పి, నేను ఏదైతే బిర్యానీ మసాలా తీసుకున్నానో అది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను అండి. మిగతావి మాత్రం నేను ఆయిల్‌లో వాటిని నేను ఫ్రై చేసి వేయట్లేదు. సో, నేనైతే మసాలా ఇవన్నీ వేసిన తర్వాత అండ్ కొంచెం పెరుగు సరిపోలేదనమాట. అది కూడా వేశాను. కొంచెం ఎక్స్‌ట్రా పెరుగు వేశాను అండ్ కారం, సాల్ట్ వేసేసి మొత్తం అన్నిటిని కూడా నేను మిక్స్ చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు చూసారా టేస్ట్ కూడా చూసాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. హ్మ్. సో, ఆ మసాలా అయితే నేను కలిపి పెట్టుకున్నా. ఇందులో నేను రొయ్యలనేవి యాడ్ చేసేస్తున్నా. చికెన్‌తో అయితే మనం అన్నీ వేసేసుకొని, కలిపేసుకొని చేస్తాం. సో, రొయ్యలు చిన్నవే కదండీ! అవి చివర్లో కూడా వేసుకోవచ్చు. సో, నేను అందుకని చివర్లో వేసి వాటిని కూడా బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకొక అంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అయి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. కొంచెం గ్రేవీ రావాలి కదండీ! చికెన్ అయితే బావుంటది. రొయ్యలు గదా! సో, అందుకని నేను వేయించిన ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకొని, ఆ వేయించిన ఉల్లిపాయల ఆయిల్ ఉంటుంది గదా! అది నేను ఇందులో యాడ్ చేసుకున్నా. ఎందుకంటే నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఆయిల్ వేసి నేను వాటిని ఫ్రై అయితే చేయట్లేదు. ఓకే. సో, అందుకని చెప్పి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని, చివర్లో దాని పైన నెయ్యి కూడా వేశాను అండి. అయితే పక్కన నేనేం చేస్తున్నానంటే, రైస్‌కి రెడీ చేసేసుకున్నాను. అక్కడ నీళ్ళైతే మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇదైతే ఏమైందో చికెన్ అలవాటయ్యి చూసారా చికెన్ అనే వస్తుంది. ఏం చేస్తాం మనమందరం చికెన్నయితే చాలా మిస్ అవుతున్నాం. మేమైతే మా ఇంట్లో చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళు అస్తమానం బిర్యానీ, చికెన్ అంటూనే ఉన్నారు. సో, నేను దాన్ని కొంచెం పక్కకు పెట్టి వాళ్ళ దృష్టిని ఇలా రొయ్యల మీదకి తీసుకొద్దామని చెప్పి నేను రొయ్యలతో దమ్ బిర్యానీ చేస్తున్నాననమాట. ఈ పక్కన నేను వాటర్ పెట్టుకున్నాను. అది కాగింది. మరిగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇటు పక్కేమో రొయ్యల్లో వాటర్ ఉంటది గదండీ! మరి దానిపైన మనం రైస్ వేసేసుకుంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తది కదా! సో, ఆ వాటర్ అంతా రావాలని చెప్పి నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసుకున్నాననమాట. ఆ మసాలాలో ఆ రొయ్యలు ఉడికితే గనుక ప్రాన్స్ కుక్ అయితే దాని టేస్ట్ ఉంటది చూసారా? అండ్ ఆ ప్రాన్స్ నుండి వచ్చే వాటర్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. సో, అందులో నేను కుక్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఎంత వచ్చిందో అదంతా. ఆ టెక్స్చర్ చాలా బాగుంది. ఆయిల్ అంతా, నెయ్యంతా పైకొచ్చేసిందనమాట. అప్పటి వరకు నేను వాటిని ఆహ్, కు కుక్ చేసేసాను. అది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత రైస్ నేను 80% కుక్ చేసేసానండి. 80% కుక్ అయిన తర్వాత రైస్ నేనిప్పుడు దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తున్నా. దీంట్లోకి వేసేస్తున్నాను. సో, వేరే ఊరెళ్ళినట్లుగా. హ్మ్. చూడండి. రైస్ మొత్తం వేసేస్తున్నా. అందులో ఈ వాటర్‌లో నేను స్పైసెస్ యాడ్ చేశా. బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా నేనేం చేశాను అంటే, అన్నం వేసేటప్పుడు అందులో నుండి తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఎందుకంటే తినేటప్పుడు అవి ఎక్కువ నోట్లోకి రావద్దు అని చెప్పి మళ్ళీ అస్తమానం పిల్లలు గదా!
దాన్ని అస్తమానం వచ్చినప్పుడల్లా విసుక్కుంటారని చెప్పి ఆ మరిగిన నీటిలో నుండి అవి తీసేసి నేనిప్పుడు రైస్‌ని లేయర్స్‌గా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను రొయ్యలు ఎంత తీసుకున్నానని ఆలోచిస్తున్నారా? రొయ్యలైతే నేను ఒక 1 ½ దగ్గర దగ్గర కిలో ఉంటదండి. 1 ½ కేజీ ఉంటుంది. సో, అంతవరకు సో, నేను బిర్యానీ కదా! సో, రైస్ కూడా నేను కిలో తీసుకున్నా. రొయ్యలు కాబట్టి తక్కువనే అనిపిస్తది. కానీ నేను గ్రేవీ ఏదైతే ఉందో అది నేను కొంచెం ఎక్కువనే వేసా. పెరుగు ఎక్కువనే వేశాను. ఆనియన్స్ ఎక్కువనే వేశాను. సో, దానికి దీనికి మ్యాచ్ అయిపోతుందిలెండి. ఇప్పుడు నేను రైస్ కరెక్ట్‌గా చేసేసి లాస్ట్‌లో కొంచెం ఆయిల్ మరిగించిన ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసేసి ఈ అల్యూమినియం ఫాయిల్‌తో నేను ఇలా కవర్ చేసేసి దాన్ని బరువు దానిపైన పెట్టేస్తున్నానండి. 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్‌లో కుక్ చేసేస్తాను. ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసి ఆపేసి ఒక 20 మినిట్స్ తర్వాతనే నేను ఓపెన్ చేస్తాను దాన్ని. ఎందుకంటే ఒక 30 మినిట్స్ అయితే దీనికి అవసరం లేదు. ఎందుకంటే రొయ్యలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి. చికెన్ అయితే కాదు, మటన్ గూడా కాదు. ప్రాన్స్ కాబట్టి చాలా ఈజీ. ఓకే. కొంచెం మనం ఇంట్రెస్ట్ చూపించి దాన్ని కరెక్ట్‌గా చేస్తే గనక అదైతే రుచిగా వస్తుంది. అంటే చికెన్‌ని మరిపించాలా, ఆ! చికెన్ బిర్యానీలానే ఉంది అని అనిపించాలి కదా! ఆ రొయ్యలది ఆ స్మెల్ అది లేకుండా, నీచు వాసన అది లేకుండా నేను చేశాను. అలానే బాగుంది చూడండి. రైస్ ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నేను తీస్తే పువ్వుల్లాగా విచ్చుకున్నాయి చూసారా? రైస్ మొత్తం ఎలా నిలబడున్నాయో. ఓకే. 80% నేను కుక్ చేశాను. మిగతాది ఇందులో వేసి వాటర్ కూడా ఇందులో ఎక్కువ పడేటట్టుగా నేను చూడలే. వాటర్ అంతా కొంచెం డ్రైన్ అయ్యేటట్టు చేసి, అప్పుడు నేను ఈ రైస్ అనేది యాడ్ చేశాననమాట. చూడండి చాలా బాగా కనిపిస్తుంది. అయితే కొంచెం పులుపు తక్కువ అనిపించింది నాకు. సో, అందుకని నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి కిందనున్న మసాలా తీస్తున్న ఎంత బావుందో. మాడకుండా కరెక్ట్ టైం పెట్టాను కదా! ఆ 10 మినిట్స్ అండ్ 10 మినిట్స్, 20 మినిట్స్‌లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా పువ్వులాగా విచ్చుకున్న బిర్యానీ, రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. అది తింటే మాత్రం చాలా బాగుంది. మధ్యాహ్నం చేశాననమాట. 1:30 కల్లా ఇది రెడీ అయిపోయింది. ఆ ఆకలిలో మార్నింగ్ టిఫిన్ లేదు. ఈ బిర్యానీ పెట్టుకొని తింటే ఉంది చూడండి. చాలా టేస్ట్ ఉంది. మా అక్క ఫోన్ చేసి చెప్పింది, "చికెన్ బిర్యానీలానే అనిపించిందే టేస్ట్ చాలా బాగుంది" అని. సో, మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. రొయ్యల దమ్ బిర్యానీ, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందన్నమాట. సో, ఇదే అండి దమ్ బిర్యానీ యొక్క స్టోరీ. ఇలా అయిందన్నమాట. అది తింటూ ఉంటే ఆ గ్రేవీ, ఆ రొయ్యలు, ఆ రైస్ చాలా బాగుంది. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేను చికెన్ బిర్యానీ చేశానండి. ఇందులో స్పెషల్ అయితే ఏమీ లేదు. కాకపోతే నేను ఎవ్రీ టైమ్ చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేశాను. అయితే అందరూ చేసే విధంగానే బట్ నేను ఫస్ట్ టైమ్ చేశానన్నమాట. దాని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేసి నేను దమ్ బిర్యానీ ఆ విధంగా చేసేదాన్ని. బట్ నేను ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకొని అది 1 అవర్ వదిలేసి నేను దాని మీద రైస్ వేసి నేను ఆ విధంగా అంటే నేను ఇది ఫస్ట్ టైమ్ చేశాననమాట. సో, నేనేం చేశానంటే కావాల్సిన ఇందులో ఈ చికెన్ బిర్యానీలో అసలైనవి ఏంటి అండి ఫ్రైడ్ ఆనియన్సే కదా! అది లేకుంటే రుచి అనేది సరిగ్గా రాదనమాట. సో, నేనైతే దాని గురించి చికె ఆహ్, ఆనియన్స్ అనేవి నేను సన్నగా తరుక్కొని నేను వాటిని వేయించేసుకున్నానండి. అవి వేగే లోపల నేనేం చేశానంటే రైస్ కూడా అంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. సో, 1 కేజీ రైస్ తీసుకున్నాననమాట. వాటిని నేను క్లీన్ చేసి నానబెట్టేసాననమాట. సో, అంతలోపు నాకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. కావాల్సినేంటంటే ఒక హాఫ్ కేజీ వరకు కూడా నేను వీటిని ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆనియన్స్ అనేవి మనం ఈ చికెన్‌లో కూడా మ్యారినేట్ చేసి ఇగ చూడండి నేను చూపిస్తున్నా. చికెన్‌లో నేను వీటిని ఒక హాఫ్ వరకు అంటే ఒక 1 కప్ వరకు నేను ఫ్రైడ్ ఆనియన్స్‌ని నేను ఇందులో యాడ్ చేసేసాను. అండ్ ఇందులో నేను ఇంకేం చేస్తున్నానంటే నేను బిర్యానీ మసాలా చేసి చూపించానండి. సో, ఆ మసాలాను నేను ఇందులో యాడ్ చేస్తున్నా. 3 టీ స్పూన్స్ వేశాను. అండ్ ఆహ్,
ధనియాల పొడి వేశానండి 2 టీ స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి కూడా 2 టీ స్పూన్స్ వేశాను. అండ్ సరిపడా ఎంతైతే స్పైస్ అంటే బిర్యానీలో మనకి స్పైస్ ఎక్కువ కావాలంటే మీరు మిర్చి కూడా యాడ్ చేస్తారు కాబట్టి కారం చూసి వేసుకోవాలి. సో, నేను 2 టీ స్పూన్స్ వేసాను కారం అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో నేనేం చేస్తున్నానంటే మసాలాకు సంబంధించిన స్పైసెస్ ఏమైతే ఉన్నాయో నేను ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదు. ఎందుకంటే బిర్యానీ మసాలా నేనెక్కువ వేసుకున్నాను. సో, నేను ఇందులో ఏం చేస్తున్నానంటే నట్ మగ్ అనేది అంటే జాజికాయ అనేది నేనేం చేస్తానంటే పొడి చేసి సెపరేట్‌గా వేస్తున్నాననమాట. సో, దీనివల్ల ఫ్లేవర్ అనేది బావుంటుంది. సో, మీరు కూడా ఆహ్, ఇది సెపరేట్‌గా వేసుకోండి. అంటే నేను ఇందులో స్పైసెస్ అనేది ఆయిల్‌లో యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ నట్ మగ్ అనేది నేను దంచి పెట్టుకొని వేసుకున్నాను. ఏవైతే పొడులు అన్నీ వేసానో ఫస్ట్ నేను చికెన్‌తో ఆహ్, మిక్స్ చేసేసి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కావాల్సినంత పెరుగు. నేను ఇంట్లోనే పెరుగు పెడతానండి. బయట నుండయితే తెచ్చింది కాదు. సో, ఆ పెరుగు చాలా బావుంటుంది. ఓకే. నేను ఆ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇందులో మనము ఆహ్, అంటే దీనికి గ్రేవీలా కావాలి అనమాట. రైస్ ఉడికిన తర్వాత నేను ఈ చికెన్ దాంట్లో పైన రైస్ వేసేస్తా కాబట్టి మీరు కర్డ్ అనేది కూడా క్వాంటిటీ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ గ్రేవీ రావాలి కాబట్టి. సో, పెరుగనేది తక్కువ కాకుండా చూసుకోండి. సరిపడినంత వేసుకోండి. అండ్ నేను ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి 2 లెమన్స్ అనేది యాడ్ చేసి ఒక 5 మిర్చి వరకు తీసుకొని వాటిని చూడండి చికెన్‌కి బాగా పట్టించేసాననమాట. ఆ విధంగా పట్టించేసి నేను దాన్ని ఒక 1 అవర్ వదిలేసాను. ఆ 1 అవర్‌లో చాలా బాగా వస్తది. చాలా బాగా మ్యారినేట్ అవుతది కదా! చాలా రుచి అనేది ఎక్కువుంటది. సో, నేనిప్పుడు ఏం చేశానంటే, ఏవైతే ఆనియన్ వేయించానో ఆయిల్ మిగిలి ఉంటుంది కదా! సో, నేను ఎందుకంటే దీన్ని డైరెక్ట్ పెట్టేస్తా. ఆయిల్‌లో మనం యాడ్ చేయం. సో, అందుకని ఇందులోనే నేనేం చేశానంటే, ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకున్నాను. అండ్ కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసి నేను దాన్ని మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు రైస్ గురించి వాటర్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మరిగే మరిగే వాటర్‌లో రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు చూపించింది ఏంటి అంటే రైస్ కడిగేసి అందులోనే వాటర్ వేసేసి, మసాలా ఇవన్నీ వేసి నేను ఉడికించి ఈ రైస్ ఇందులో చికెన్‌లో వేసేదాన్ని. బట్ నేనిప్పుడు ఏం చేశానంటే వాటర్ అనేవి బాయిల్ అయిన తర్వాత అప్పుడు రైస్ అనేది యాడ్ చేసి ఇప్పుడేం చేశానంటే రైస్ నేను 85% వరకు కుక్ చేసేసానండి. కుక్ చేసి ఇందులో ఏవైతే స్పైసెస్ యాడ్ చేశానో వాటర్‌లో అవి నేను ఇందులో ఉంచొద్దు అని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయి అందులో వాటికున్నదంతా కూడా ఆ స్పైసీది ఏదైతే ఉంటుందో ఆ వాటర్‌లో దిగుతది. సో, నేనవన్నీ తీసేసి రైస్ అనేది ఈ చికెన్ పైన యాడ్ చేసేస్తున్నానండి. నేను చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే వేస్తాను. అలాగని మరీ ఎక్కువ వేయకండి స్వీట్ వచ్చేస్తది చూసుకోవాలి. సో, నేను ఈ విధంగా వేసేసి కొంచెం కొత్తిమీర, ఈ పుదీనా కూడా పైన జల్లేసి ఒక 3 లేయర్స్ వరకు నేను రైస్ అనేది యాడ్ చేసేసాను. చూడండి ఎంత వచ్చిందో. రైస్ కూడా ఉడికింది. ఆ రైస్ కూడా చాలా బాగుందన్నమాట. సో, మేము అదే రైస్ అనేది అదే తీసుకుంటున్నాము. అండ్ మీరు కూడా బిర్యానీ చేసే ముందు రైస్ ఎలా ఉందనేది చూసి తీసుకోండి. కొంచెం మంచి క్వాంటిటీలో ప్రైస్ ఉన్నా కూడా రైస్ బాగా ఉంటే బిర్యానీ అనేది బాగా వస్తుందన్నమాట. సో, నేను ఈ వెడల్పాటి గిన్నెలో రైస్ 3 లేయర్స్ వేసేసాను. అండ్ కుంకుమ పువ్వు నేను నానబెట్టి ఉంచానండి కొంచెం వేడి నీళ్ళల్లో. మీరు పాలలో కూడా నానబెట్టుకోవచ్చు. నేను వేడి నీళ్ళలో నానబెట్టి పైన ఏం చేశానంటే కొంచెం లెమన్ జ్యూస్ వేశాను. అండ్ నెయ్యి కూడా కొంచెం వేశానన్నమాట. వేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీరు దీన్ని చపాతీ పిండి పెట్టి మీరు దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో, నేను ఆ విధంగా అయితే చేయట్లేదు. జస్ట్ పేపర్ పెట్టేసి, ఆ ప్లేట్ పెట్టి దానిపైన వెయిట్ అనేది పెట్టేసాను. ఆఫ్టర్ ఒక మీరేం చేయాలంటే మనం ఆ విధంగా చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక 30 మినిట్స్ వరకు కూడా మనం వదిలేయాలి. ఏమి కాకపోద్దు. చూడండి రైస్ చూడండి ఎంత పడుతుందో. వాటర్ కూడా లేదు. ఆ టేస్ట్ అదంతా చాలా బాగా వచ్చిందన్నమాట. చూడండి నేను చూపిస్తున్నా. మెత్తగా లేదు బిర్యానీ. చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా టేస్ట్‌గా అయిపోయింది. చాలా ఉడికిందన్నమాట.
సో, మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే నేను స్పైసెస్ సెపరేట్ నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం హోటల్‌లో తిన్నా కూడా స్పైసెస్ అనేవి కొన్ని ఎక్కువ నోటికి రావు చూసారా? సో, నేను ఆ ప్రొసీజర్ ఫాలో చేసి ఇదనేది నేను ఈ విధంగా చికెన్ బిర్యానీ ట్రై చేశానన్నమాట. సో మీకు కూడా ఈ విధంగా నచ్చినట్లయితే చేయండి. లేకుంటే చికెన్ మనం ఫ్రై చేసుకొని, దాని మీద రైస్ యాడ్ చేసుకున్నా కూడా ఆ రుచి కూడా బావుంటుంది. ఈ రుచి కూడా బావుంటుంది. కాకపోతే దేని టేస్ట్ దానిదేనండి. మనం మార్చుకుంటూ ఉంటే దాని టేస్ట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.